విశ్వాసి నీ నొసట ఏ ముద్ర ఉంది? ప్రకటన గ్రంథం 7:1-8లోని 1,44,000 మంది ఎవరు అంటే, కొందరు అక్షరార్థంగా ఇశ్రాయేల్ శేషం అంటారు, ఇంకొందరు సింబాలిక్ అంటారు, మరికొందరు అంత్యకాలపు ప్రవచనం అంటారు. యెహోవా సాక్షులు, పెంతెకొస్తులోని ఒక విభాగం వారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు వేర్వేరు భాష్యాలు చెప్తారు. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో జరిగిన సంభవం ఇది. అయితే ఈ 1,44,000 మంది ముద్రణను క్రీస్తు స్వరూపానికి, మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవడం ఎలా చూద్దాం రండి. మొట్టమొదటిగా తుఫాన్ల మధ్య క్రీస్తే మన ఆశ్రయం. ప్రకటన 7:1 భూమి నలుదిక్కుల వాయువులను పట్టుకొని ఉన్న దూతలను క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్న 5వ దూత ఆపాడు. మనపై తీర్పులు రాకముందే మత్తయి సువార్త 8:26లో గలిలే సముద్రంలో తుఫానును గద్దించిన ఆ క్రీస్తే తన కృపచేత మనలను రక్షిస్తారు. రెండవది నుదుటిపై ముద్ర, క్రీస్తులో మన ఐడెంటిటీ. ప్రకటన 7:3లోని ముద్ర భద్రతను సూచిస్తుంది. మనం క్రీస్తును అంగీకరించినప్పుడు ఎఫెసీ 1:13 వలె క్రీస్తు స్వహస్తాలతో మనలను ముద్రించి ఆత్మీయ రక్షణ ప్రసాదిస్తారు. ఇంక మూడవది సంఖ్యల వెనుక ఉన్న క్రమశిక్షణ, క్రీస్తు నిర్మించే ఐక్యత. ప్రకటన గ్రంథం 7:4-8 బట్టి దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైన పిలుపు, స్థానం ఉన్నాయి. మొదటి కొరింథీ పత్రిక 12:12 వలె క్రీస్తు తన సంఘాన్ని ఒకే శరీరంలోని విభిన్న అవయవాలుగా నిర్మిస్తున్నాడు. ఇది ఐక్యతను సూచిస్తుంది. 4 రూబేను కాక యూదా గోత్రం ముందు రావడం. ప్రకటన 7:5 దేవుని రాజ్యంలో ప్రాధాన్యతలు దైవిక ప్రణాళిక ప్రకారమే ఉంటాయి. యూదా అనగా స్తుతి. మన ఆత్మీయ స్థితిలో స్తుతి ఎల్లప్పుడూ ముందంజలో ఉండాల్సిమా. 5వది దాను గోత్రం మినహాయింపు. ఇక్కడ ఈ 1,44,000 మంది జాబితాలో దాను గోత్రం మిస్ అయిపోయిందండి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలో వారు విగ్రహారాధనకు కేంద్రంగా మారడమే కారణం. క్రీస్తు మనల్ని పాపం నుండి, విగ్రహాలు అనగా హృదయ కాలుష్యం నుండి విడిపించడానికే వచ్చారు గనుక మనం మత్తయి సువార్త 24:13 బట్టి అంతం వరకు నమ్మకంగా ఉండి క్రీస్తుపైనే మన విశ్వాసాన్ని నిలపాలి. ఇంకా ప్రకటన గ్రంథం 14:1-5లో ఈ 1,44,000 మంది శ్రమల నుండి రక్షింపబడిన వారిలో ప్రథమ ఫలముగా ఉండి గొర్రె పిల్లను వెంబడిస్తున్నారు. స్త్రీ సాంగత్యం అనగా లోకంలో అపవిత్రులు కాకుండా ప్రత్యేకింపబడి క్రీస్తు రక్తంచే కొనబడి అబద్ధం ఆడని వారుగా ఉన్నారు. సో ఫ్రెండ్, వారి వలె గలతీ పత్రిక 6:17లో ఉన్నట్లు క్రీస్తు ముద్ర కలిగి ఉండు. ఆయన రక్షణ హస్తంలో సురక్షితంగా ఉంటావు. గాడ్ బ్లెస్ యూ ఆల్.